హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తిరుపతికి బయలుదేరాం. దారి మధ్యలో తాడిపత్రిలోని 2 ముఖ్యమైన గుళ్ళను కూడా సందర్శించాలనుకున్నాము. రండి, మీరు కూడా చూద్దరు. బుగ్గా రామలింగేశ్వర స్వామి టెంపుల్, చింతరాయల స్వామి గుడి ఇక్కడ చాలా పురాతనమైనవి. శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఒంటిమిట్టలోని రామాలయాన్ని చూసుకొని తిరుపతి చేరుకున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలంటే ఈవినింగ్ టైం అలవ్ లేదు కాబట్టి నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అలిపిరి మెట్ల ద్వారా బయలుదేరాం. గోవింద మాధవ జయ జయ, ఈ జగతికి మూలం నీ దయ, నీ దర్శనముంది వెలిగిర జ్యోతి మనసున చిన్మయ. కొండల మధ్య నడక ఎంతో అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న చిరుజల్లులు పడుతూ దారి మధ్యలో మనం తినడానికి చాలా తినే వస్తువులు దొరుకుతాయి. నా ఫేవరెట్ వచ్చేసి మామిడికాయలు. ఇక్కడ మామిడికాయలు బాగా మనకు అవైలబుల్గా ఉంటాయి. తర్వాత బచ్చాలు తినవచ్చు. తర్వాత కూల్ డ్రింక్స్ వచ్చేసి మజ్జిగ చాలా బాగుంటుంది, నిమ్మకాయ సోడా. మెట్లెంబడి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇలా నామాలు పెడుతూ నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దారిలో మాకు జింక కనిపించింది. మా పాప జింకను పిలిస్తే జింక దగ్గర దాకా వచ్చింది. మా పాప తనతో ఏదో గుసగుస మాట్లాడుతుంది. కాసేపటికి శంఖం కలిగిన నత్త కనిపించింది. పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా. నడక మార్గం ముగించుకొని మాడవీధిలో ఏనుగులు చూడడానికి వెళ్ళాం. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాం. దర్శనం అయిపోయాక లడ్డు ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి జపాలి హనుమాన్ మందిరానికి వెళ్ళాము. చాలా అద్భుతమైన ప్రదేశము. నాకు ఇష్టమైన ఈ ప్రదేశాన్ని తప్పక వచ్చినప్పుడల్లా చూస్తాను. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధియోజన శరపరిలంఘన హరిభాజన హరిహరిభాజన హరిమదభాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడవానలకృత బహుభస్మార్చన. ఇక్కడ ఇలాంటి ఉడతలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి. తర్వాత మేము జూ పార్క్ వెళ్ళాము. అక్కడే హాఫ్ డే అంతా స్పెండ్ చేసాము. టైం తక్కువ ఉంది కాబట్టి వెహికల్ తీసుకొని వెళ్ళాము. పులి కనిపిస్తే ఎన్టీఆర్ అని, సింహం కనిపిస్తే బాలయ్య అని అలర్ట్ చేశారు మా వాళ్ళు. తర్వాత లయన్ సఫారీ కూడా చూసాము. మా పిల్లలు జూ చూసి చాలా సంతోషంగా ఆడుకున్నారు, ఫోటోలు దిగారు. అక్కడి నుంచి కపిలతీర్థం బయలుదేరాము. తిరుపతి నుంచి తిరిగి బనానపల్లెకి బయలుదేరాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.